హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు 9th క్లాస్లోని 12th యూనిట్ ఆహార వనరుల అభివృద్ధి. దీనిలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అండి. ఖచ్చితంగా దీని నుంచి ఒక బిట్ వస్తుంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా ఎస్జిటి వాళ్ళకైనా. చూడండి ఒకసారి. శ్వేత విప్లవం అంటే పాలన ఉత్పత్తి పెంచడానికి మరియు సమర్థవంతంగా వినియోగించడానికి. ఖచ్చితంగా ఈ పాయింట్లో బిట్ అనేది కంపల్సరీగా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి గోధుమ, వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, మొక్కజొన్నలు ఇవి మనకి శక్తినిచ్చే పిండి పదార్థాలని అందజేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి శనగ, బఠానీ, మినపపప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు. వీటికి మరొక పేర్లు, ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి. శనగని చనా అని, బఠానీని మటర్ అని, మినపప్పుని ఉరాడ్ అని, పెసరపప్పుని మాంగని, కందిపప్పుని అర్హర్ అని, ఎర్రపప్పుని మసూర్ అని పిలుస్తారు. వీటి వల్ల మనకి మాంసకృతులు లభిస్తాయి. నెక్స్ట్ బెర్సిన్, ఓట్స్, సూడాన్ గడ్డి వీటితోటి పశువులకి మేతగా ఉపయోగిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చెప్పబోయే పాయింట్. వర్షాకాలంలో జూన్ నుంచి అక్టోబర్ వరకు పండే పంటల్ని ఖరీఫ్ పంటలు అంటారు. శీతాకాలంలో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు పండించే పంటల్ని రబీ పంటలు అని పిలుస్తారు. ఖరీఫ్ పంటలకి ఉదాహరణలు వచ్చేసి వరి, సోయాబీన్, కందులు, మొక్కజొన్న, పత్తి, పెసలు, మినుములు. రబీ పంటలకి ఉదాహరణ గోధుమలు, పప్పుధాన్యాలు, బఠానీలు, ఆవాలు, అవిసెలు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చిన్న టాపిక్ అయినా సరే దీని నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చేది ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి.